ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 17న నాగపంచమి మొదటి శ్రావణ సోమవారంతో కలిసి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు గనుక ఈ రోజు ఆడవారు ప్రాణం పోయినా కొన్ని పనులు చేయకూడదు. సర్పదేవతలకి కోపం వస్తుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ తప్పులు చేస్తే సర్పదేవతలకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. దాని వలన జీవితాంతం పేదరికం, అనారోగ్యం అనుభవిస్తారని, పగబట్టిన పాముల వల్ల వంశానికి కష్టాలు ఎదురవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. తెలియక ఈ పనులు చేసిన పాపమే తగులుతుంది. కాబట్టి ఎవ్వరూ ఈరోజు ఈ తప్పులు చేయవద్దు. మరి ఇంతకీ ఈ నాగపంచమి రోజున ఆడవారు ఏ పనులు చేయకూడదో, పుట్ట వద్ద ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే తమలపాకులతో కూడా ఏం చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో 5వ రోజు అనగా శ్రావణ శుద్ధి పంచమి రోజున నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు. సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు దేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతలను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో సర్పము కూడా దైవ స్వరూపమే. నాగపంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మలో పుణ్య ఫలితం వస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే, కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరాలంటే ఈ నాగపంచమి రోజున 11 తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో బొట్టు పెట్టి పుట్ట దగ్గర ఆ తమలపాకులను వదిలేసి రండి. మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. అలాగే నాగపంచమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి 21 తమలపాకులను తీసుకుని కుంకుమ రంగు దారంతో తోరణంలాగా చేసుకుని ఇంటి గుమ్మానికి ఆ తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే నాగపంచమి రోజున మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. నాగపంచమి కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజు ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కానీ, పసుపు రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే దీర్ఘసుమంగళ యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు లేదా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసినప్పుడు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. పార్వతీదేవి అనుగ్రహం వలన సౌభాగ్యం పెరుగుతుంది. సుమంగళ యోగం కలుగుతుంది. మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ఆడవారు అనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు, ముసలివారు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ నాగపంచమి రోజు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు నాగపూజ చేస్తారు. నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజున ఎవరైతే సర్ప పూజలు చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషము, కాలసర్ప దోషము లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం చాలా మంచిది. ఈ పాములను భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. అటువంటి పాముల్ని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఇక ఈ నాగచవితి, నాగపంచమి రోజు కొన్ని తప్పులు, పనులు చేయకూడదు. కాదని చేస్తే సర్పదేవతల ఆగ్రహానికి గురవుతారు అని శాస్త్రాల్లో ఉంది. ఈ రోజు పదునుగా ఉండే వస్తువులు వాడకూడదు. ఇంటిలోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంట కోసం కూరగాయలు తరగకూడదు, కొయ్యకూడదు. అలాగే మగవారు పొలాల్లో నాగలితో భూమిని దున్నకూడదు అని శాస్త్రం కరాఖండిగా చెబుతుంది. కత్తి, కత్తిపీట, చాకు, కొడవలి, గొడ్డలి వంటి పదునైన పనిముట్లను ఏమాత్రం ఉపయోగించకూడదు. దీని వెనుక పురాణాల్లో ఒక పెద్ద కథ కూడా దాగి ఉంది.
ఈరోజు కత్తిని గాని, కత్తిపీటను గాని, చాకులను గాని వాడకూడదు. తెలియక వాడితే సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే ఈరోజు ఎటువంటి ఇనుప పనిముట్లు ఉపయోగించినా, భూమిని తవ్వినా దాని అర్థం పాములకు హాని తలపెట్టడమే అవుతుంది. కాబట్టి ఈ పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే ఈ నాగపంచమి రోజు ఇంట్లో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్లకాయ, చిక్కుడుకాయలు, అలసందలు వంటి కూరగాయలను వండకూడదు. పొట్లకాయ చూడటానికి అచ్చం పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది. అలాగే చిక్కుడుకాయలు, అలసందలతో పాటు చిక్కుడు జాతికి చెందిన కాయగూరలు అన్నీ కూడా సర్పాల ఆకారాన్ని, వాటి మెలికలను పోలి ఉంటాయి. అందువల్ల నాగపంచమి రోజున పాము ప్రతిరూపంగా భావించే పొట్లకాయలు గాని లేదా చిక్కుడుకాయ జాతికి చెందిన కాయలను గాని కత్తితో కోయడం, ముక్కలుగా చేయడం, మంట మీద ఉడికించి తినడం అనేది సాక్షాత్తు పామును ముక్కలు చేసి హింసించిన పాపంతో సమానమవుతుంది. కాదని ఈరోజు వీటిని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారు. అంతేకాదు ఈరోజు పాములను పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటిని హింసించకూడదు, చంపకూడదు అని అత్యంత ముఖ్యమైన నియమం. ప్రకృతిలో భాగమైన పాములను గౌరవించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. కనుక ఈరోజు ఏ విధంగా కూడా పాములకి ఇబ్బంది కలిగించకూడదు. ఇక చాలామంది పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అమాయకత్వంతో ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు. వాస్తవానికి పాములు ఎప్పుడూ గుడ్లు తినవు, అవి పాలు కూడా త్రాగవు. ఆ గుడ్లు పుట్టలో వేసే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. పుట్టలో గుడ్లు వేస్తే అవి లోపల కుళ్ళిపోయి పుట్టలో నివసించే పాములకు, ఇతర జీవులకు ఊపిరి ఆడకుండా చేసి అనారోగ్యం పాలు చేస్తాది. దీనివల్ల పాపం చుట్టుకుంటుంది. సర్పదేవతలకు కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తాయి. అలాగే మీ భక్తిని నిరూపించుకోవడానికి పుట్టలో లీటర్లు పాలు పోయకూడదు. ఎక్కువ పాలు పోయడం వల్ల పుట్టమట్టి కరిగిపోయి కూలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోపల ఉన్న పాములకు నివాసం లేకుండా చేసిన వారు అవుతారు. శాస్త్రం ప్రకారం ఒక అర గ్లాసు పాలు పుట్టలో పోస్తే చాలు. అలాగే ఈరోజు నెలసరి సమయం లేదా ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్ట దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళకూడదు. ఇంటి దగ్గర కూడా ఎలాంటి పూజలు చేయకూడదు. అలాగే ఈ రోజున స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు తమ జుట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ విరబోసుకుని వెళ్ళకూడదు. అలాగే ఈరోజు పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించాలి. చీర కట్టుకోవడం ఉత్తమమైనది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పంజాబీ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి. ఈరోజు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. అలాగే ఈరోజు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం లాంటి తప్పులు కూడా చేయకూడదు. ఇక మరొక ముఖ్యమైన నియమం, నాగుల చవితి రోజు ఎవరు తలంటు స్నానం చేయకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుందని పెద్దలు చెబుతారు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి శుభ్రపడి పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. ఆడవారు గాజులు లేకుండా, నుదుటిన బొట్టు లేకుండా, పాపిట్లో సింధూరం లేకుండా పూజకు వెళ్ళడం చాలా అశుభం. నిండు ముత్తైదుల్లా లక్ష్మీదేవిలా తయారై నాగదేవతలను పూజిస్తే వారు ప్రసన్నమై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తారు. ఈ నాగుల చవితికి పాలు పోసేటప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లతో కాకుండా పవిత్రమైన రాగి పాత్రను ఉపయోగించి నాగదేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. కొందరు పిల్లలు పుట్టలో కర్రలు పెట్టి తిప్పడం వంటివి చేస్తూ ఉంటారు. పెద్దలు వారిని గమనించి అలా చేయకుండా ఆపాలి. లేదంటే ఆ పాపం తల్లిదండ్రులకు కూడా తగులుతుంది. ఈరోజు అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.